నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పంజాబీ స్టైల్ రాజ్మా మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మెయిన్గా రోటీలోకి అయితే సూపర్గా ఉంటుందండి. అలాగే నాన్, బటర్ నాన్, ఇలా జీరా రైస్ అన్నిట్లోకి కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మరి ఈ రాజ్మా మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ 1 కప్పు దాకా నేను రాజ్మా తీసుకుంటున్నాను. రాజ్మాలోకి వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ రాజ్మాని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. కావాలంటే మీరు ఒక 8 గంటల సేపు కూడా నానబెట్టేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టేసాను. ఇక్కడ చూడండి, రాజ్మా ఇలా మంచిగా నానాలి. ఇప్పుడు ఈ రాజ్మాని మంచిగా ఒక 2 లేదా 3 సార్లు కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత కుక్కర్లోకి వేసేసుకుందాం. కుక్కర్లోకి వేసుకున్న తర్వాత పెద్ద కప్పుతోటి ఒక 2 కప్పుల దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోండి, లవంగాలు వేసుకోవాలి, బిర్యానీ ఆకు వేసుకోవాలి, కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకు రాజ్మాకు పట్టి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇక్కడ 4 ఉల్లిపాయలు తీసేసుకొని మనము ఉల్లిపాయ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత టమాటాలు ఒక 4-5 తీసుకొని టమాటాలను కూడా ప్యూరీ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి రాజ్మాని చెక్ చేసుకుందాం. ఇక్కడ ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. రాజ్మా అయితే మనకు కంపల్సరీగా బాగా మెత్తగా ఉడకాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉడకాలి రాజ్మా. ఇలా ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ రాజ్మాలో నుంచి మనం బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క సపరేట్ చేసేద్దాం. తర్వాత ఇప్పుడు కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఈ కర్రీకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి కాస్త జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కొద్దిగా నూనెలో వేపుకోవాలి. వేగిన తర్వాతనే ఇందులోకి మనము ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చిదనం పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ పేస్ట్ను వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా వేగేటప్పుడే ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మంచిగా పడుతుంది. ఇలా వేసుకొని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న టమాటా ప్యూరీ వేసుకుందాం. ఇక్కడ మనం టమాటాలు పచ్చివే వేసుకుంటున్నాం కాబట్టి ఈ టమాటాలను మంచిగా ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయ టమాటా 2 మంచిగా ఇలా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది వేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వేసుకొని మంచిగా ఇలా గ్రేవీలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మీరు మూత పెట్టేసుకొని జస్ట్ కాసేపు మనము ఉడికించుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి. అప్పుడు మనం ఇందులోకి ఉడికించి పెట్టేసుకున్న రాజ్మా వేసుకోవాలి. రాజ్మా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కాసేపు ఉడికించుకోవాలి, ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ దాకా రాజ్మా తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని మనం రాజ్మా కర్రీలో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల కర్రీ అనేది మనకు చిక్కదనం వస్తుంది, గ్రేవీ టేస్ట్గా ఉంటుంది, చిక్కదనం కూడా వస్తుంది. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. అంతా మంచిగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా రాజ్మా మసాలా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. తిక్కుగా అనిపిస్తుంది కాబట్టి నేను కాస్త వాటర్ యాడ్ చేశాను. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర వేసేసుకుందాము.
కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం మసాలా పొడులు వేసుకున్నాం కదా, అదంతా మంచిగా పడుతుందనమాట. 2 నిమిషాలు ఉడికించుకుంటే. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇలా ఉడకాలి మనకు. ఇలా ఉడికేటప్పుడు దించే ముందు మనము ఒక 2 టీ స్పూన్ బటర్ తీసుకొని లైట్గా వేడి చేసి ఇందులోకి కసూరి మేతి వేసుకోవాలి. అండ్ కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకొని మనం ఇప్పుడు కర్రీలో వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ ఇంకాస్త టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని అన్నీ మంచిగా ఇలా కలిపేసుకొని జస్ట్ ఒక 5 సెకండ్స్ అలా మూత పెట్టేసి దించేసుకోవడమే. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. రెడీ అయిపోయింది రాజ్మా మసాలా. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవడమే. చూసారు కదండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. రోటీలోకి బాగుంటుంది అండ్ రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా అయితే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు రోటీలోకి. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.